మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ ఈ వేదిక మీదకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నెట్టెం రఘురామ గారు, జనసేన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి రామకృష్ణ గారు, స్థానిక తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదత్త గారు, ఈరోజు వేదిక పైనున్న తెలుగుదేశం జనసేన అగ్రనాయకత్వానికి, అదే మాదిరిగా ఈరోజు మంచి ఎండ మధ్యాహ్నం, మామూలుగా ఈ సమయంలో మీటింగ్లు పెట్టరు ఎవరు, సాయంత్రం మీటింగ్లు పెడతారు. కానీ మంచి మధ్యాహ్నం మీటింగ్ పెడితే ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి, ఈ జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం రా కదలి రా. ఈరోజు మీ ఉత్సాహం చూశాను, నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. బ్రహ్మాండంగా చైతన్యంతో ముందుకొచ్చారు, ఉత్సాహంగా ముందుకొచ్చారు. మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. జిల్లాకొస్తే అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ, గుణదల మేరీ మాత కొలువైన జిల్లా కృష్ణా జిల్లా, యుగ పురుషుడు, తెలుగు ఆత్మ గౌరవం, అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా. మనమంతా గర్వంగా పట్టుకుని మువ్వెన్నెల జెండా, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా. కళలకు కాణాచి ఈ కృష్ణా జిల్లా. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొండపల్లి బొమ్మ గాని, కూచిపూడి నాట్యం పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా. వారసత్వం చూస్తే పెద్ద వారసత్వం. తెలుగు జిల్లాల్లో ఎక్కడా లేని వారసత్వానికి నాంది పలికిన జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, ఏ మూలకు పోయినా అక్కడ తెలుగు వాడు ఉంటాడు. వాళ్ళలో అగ్రభాగాన ఉండేది ఈ కృష్ణా జిల్లా వాసులే. అవకాశాలు అంది పుచ్చుకోవడంలో మీరు చాలా టాప్. ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ మీరు అందిపుచ్చుకుంటారు. అలాంటి చురుగ్గా పనిచేసే ప్రజానాయకులు ఉన్నారు. ప్రపంచమంతా విస్తరించారు, వ్యవస్థల్ని నిర్మాణం చేశారు. నా ఆలోచన ఒకటి,
ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. ఒక పక్క మన వాళ్ళే సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి. గ్లోబల్ లీడర్గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ. ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు ఎక్కగలిగితే, ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. 25 సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం, మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ, అది ఒక ఆయుధంగా మారింది. ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన మాట విన్న వ్యక్తి అంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 80 దేశాలలో నిరసన తెలియజేశారంటే, సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది. ఎవరేశారు దానికి నాంది? ఒక సైబరాబాద్ తో గాని, ఒక ఔటర్ రింగ్ రోడ్డు గాని, ఒక ఎయిర్పోర్ట్ గాని ఆ రోజు నాంది పలికాం. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం దీనికి? ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎదిక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా, కదలి రా. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా, కదలి రా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఒక విషయం చూడండి, ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక దుర్మార్గుడు వస్తే, ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం. కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరూ బాధితులు అవునా కాదా? మీరందరూ కూడా బాధితులే అవునా కాదా? బాధితులు అనుకుంటే చేలపై ఎక్కెత్తండి. నేను కూడా బాధితుడిని, వేదిక పైన బాధితులే,
కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు, కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు. పోలీస్ స్టేషన్ పోనడం లేడు. ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాళరాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఒక్కరు కాదు, రైతులున్నారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయ శాఖనే మూసేశారు. హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, ధాన్యం రైతు దగా పడ్డాడు. తమ్ముళ్ళు, జగన్ రికార్డులు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ 1 స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం. అన్ని కూడా 1, 2, 3 మన దగ్గరనే ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా, మద్దతు ధర ఇస్తున్నారని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టమోటోకి పొటాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి. అవునా కాదా? వ్యవసాయం చేస్తాడా? తెలుసా వ్యవసాయం? నేను చూసా వ్యవసాయాన్ని. చిన్నప్పుడు అన్నిటికీ ఎద్దులే, మడకలు దున్నాలన్నా ఎద్దులే, నీళ్లు కపిలి తీయాలన్నా ఎద్దులే, ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్కి ఎద్దులే. అదే మారిగా ఎక్కడన్నా పండుగలకు పోవాలంటే బండ్లు కట్టుకొని పోవాలన్నా ఎడ్ల బండ్లే. కానీ అలాంటి ప్రయాణం చేసిన నేను నా జీవితంలో చూసా. ఈరోజు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి తమ్ముళ్ళు. ప్రోగ్రాం పెట్టేస్తే కారు ఎక్కితే డ్రైవరే అవసరంలా ఎక్కడికి కావాలంటే అక్కడ దిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏదైనా సాధ్యం. అలాంటి ప్రపంచంలో మనం ఉంటే మన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ని మార్చి, ఇంజనీర్లు మార్చి మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేశాడు. ఇది బాధ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ గోదావరి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టులే కాదు, కనీసం కాలువల్లో కూడా పుడికి తీయడం లేదు ఈ ముఖ్యమంత్రి. అలాంటి దౌర్భాగ్యం ఈరోజు. మామూలుగా ప్రభుత్వం ఎవరైనా కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం. ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీ పనులు మేము చెయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఏమనాలి ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే 36 మండలాల్లో నీళ్లు వచ్చేటివి. నాకు బాగా జ్ఞాపకం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను. అంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నల్గొండకి వెళ్ళి, ఖమ్మానికి వెళ్ళి, తిరువూరుకు వచ్చి ఇక్కడ నూజివీడు మిగిలిన ప్రాంతాలకు పోతుంది. ఆ రోజు ఎంఆర్ఓల్ని, డిఎస్పీలని, ఆర్డీఓల్ని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెడితే ఒక్కసారే నీళ్లు తీసుకొచ్చా. ఆ అనుభవం నాకు గుర్తుంది. అందుకే నేను ఆలోచించాను, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 4,900 కోట్ల రూపాయలు. దీన్ని పూర్తి చేసి కృష్ణా జిల్లాలో తిరువూరు కానీ, నందిగామ కానీ, లేక పక్కనుండే మైలవరం కానీ, నూజివీడు కానీ, గన్నవరం కానీ, జగ్గైపేట ఇవన్నిటికి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాజెక్టు చేస్తే వీళ్ళు కనీసం ₹1 ఖర్చు పెట్టలేదు. 3,450 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ తిరువూరు సభలో మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కాకుండా 410 కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు వేదాద్రిని. మళ్ళా ఈయన వచ్చి ఫౌండేషన్ వేశాడు. కానీ ప్రాజెక్టు మీద ₹100 ఖర్చు పెట్టలా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడనే పిట్టలవారిగూడెం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ 690 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా సాగునీరు రావాలన్నా, రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి. అప్పుడే సాధ్యం. మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి. దానికోసం మేము పనిచేస్తాం. రైతు రాజ్యం వస్తుంది. 3 నెలల్లో రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అమరావతి రాజధాని. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా రాజధానిని కాపాడుకుంటారు తప్ప ఉండే రాజధాని తీసే వ్యక్తులను ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మన రాజధానికి ఫౌండేషన్ వేశారు. ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని మారదు, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుందన్నాడు. నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ఇప్పుడు వచ్చి 3 రాజధానులు అంటాడు. అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. నా కోసరం చేయలా, మా పిల్లల కోసరం చేశా, ప్రజల కోసరం చేశా. దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా? ఏ తమ్ముళ్ళు మన రాజధాని? 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా.
ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నం కంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు. అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత, మా తమ్ముళ్ళు, ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు, చాలా తమ్ముళ్ళు, మహిళలు కూడా, యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ప్రధాన బాధితులు. ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాపు. మొన్నే అనౌన్స్ చేశారు, 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచించాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినా, లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని వెనకాల నా కృషి ఉంది. ఈరోజు ఆటో పైలట్లో అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూర్లో గంజాయి ఉందా లేదా? తమిళలో గంజాయి లేకపోతే మీరు అడగతారు. మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గం. ఆ గంజాయి తప్పని నేను అడిగితే, తెలుగుదేశం పార్టీ అడిగితే, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ అడుగుతున్నా యువతని, తమిళలో హుషారుగా ఉన్నారా లేదా? సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. ఊరు వెళ్ళండి. ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు ఇంకా తగ్గింది. 3 నెలలు, రోజుకు 4-5 గంటలు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత
మన యువతని ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. జాతికి పెద్ద ఆస్తి యువత. ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడూ బాగుపడడు. ఈ సైకో జగన్ అనుకుంటున్నాడు నేనేదో దొంగ ఓట్లు చేర్పిస్తా, రౌడీజం చేస్తా, డబ్బులు ఖర్చు పెడతా, ఎవడు కూడా ఏం చేయరు, మళ్ళా గెలుస్తాననుకుంటున్నాడు. కానీ నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. 5 సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డాయా? ఏమమ్మా మీ కుటుంబాలు బాగుపడ్డాయని అడుగుతున్నా. ఒకటి కాదు, పన్నులు బాధుడే బాధుడు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం బాధుడే బాధుడు పైన. అదైన తర్వాత ఇదేం కర్మ మన రాష్ట్రానికనే పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు 2 అయిన తర్వాత రా కదలిరా కలిసి పోరాడదామని మీ దగ్గరికి వచ్చా. నేను అడుగుతున్నా, ప్రతిరోజు ఉపన్యాసాలు మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా. ఈ మాటలు చెప్పేది మాయగాడు. ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? ఫోన్ రికార్డు బాగా చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? జ్ఞాపక పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా. అందుకని 3 నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మీరు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పాను, పెంచలేదు. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మద్యం ధరలు ఏం తమ్ముళ్ళు భూమ్ అన్నీ వచ్చేసాయి. పక్కన కర్ణాటక తెలంగాణ ఉంది, అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు, ఉందా ఇక్కడ? అందుకే మీరంతా సాయంత్రం వెళ్లిపోయి తెలంగాణలో తాగేసి పెట్రోల్ కూడా చౌకగా ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకొని 2 పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ప్రభుత్వం? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా నాసి రకం. మీ రక్తాన్ని తాగుతున్నాడు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఏమన్నాడు ఆ రోజు మద్యం మీద? మద్యపాన నిషేధం పెడతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెడితేనే
మీ ఓటు అడుగుతున్నాడా లేదని అడుగుతున్నా. మళ్ళీ మద్యపాన నిషేధం పెట్టుకుంటే పోయాడు కానీ మద్యాన్ని తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పన్నులు, పెట్రోల్ ధరలు అన్ని పెరిగిపోయినాయి. 5 ఏళ్లలో ఒక్కొక్క ప్రభుత్వాన్ని మీద 5 నుంచి 6 లక్షల రూపాయలు భారం పడింది. మీకు ఇచ్చేదెంత? 10 రూపాయలు. దోచుకునేంత 100 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క తమ్ముళ్ళు, ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు. ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగేసేయాలి, ఈయన ఫోటో వేసుకోవాలి. అవునా కాదా? ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. ఈయన చేయలేదు. మనం టిట్కో ఇళ్ళు కడితే దానికి వీళ్ళ రంగు, ఆయనకి ఈయన ఫోటో, దానికి ఈయన పేరు. ఇది ఎక్కడ అన్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేశాడా? ఎంత పిచ్చోడయా! పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం అంది, వేశాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు. రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? అదే మీకుంది ఓటు హక్కు, ఓటు ఆయుధం. మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడి ఫోటో ఏంటయా? ఎక్కడికి పోతున్నాయని అడుగుతున్నా. కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టాడు. అవునా? మనం 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం. ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు, అక్కడేస్తే పర్వాలా, మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు? ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, బాబు గ్యారంటీ, భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాం. ఇప్పుడే ఊరూరు వెళ్తున్నారు, మీరు బ్రహ్మాండంగా వెళ్ళారు. ఇంటింటిని రిజిస్టర్ చేసుకోమన్నాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మహాలక్ష్మి కింద. ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే ఇచ్చా, దీపం నేనే పెట్టా. ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోయా. నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల, పాలసీ వల్ల ఈరోజు వరకట్నం కూడా లేకుండా ఐటీలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాం, దేశానికి ఆదర్శం. అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. వాళ్ళ డబ్బులు కూడా దొంగిలించేస్తున్నాడు ఈ దొంగ. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు 1,500 రూపాయలు ఎంతమంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి, అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. 4వది,
మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తాం. డబ్బులు సంపాదించే మార్గం కూడా నేర్పిస్తా. ఇదే కాకుండా మా యువత తమలో 20 లక్షల ఉద్యోగాల 5 ఏళ్లలో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్కన మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు. ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తారు. మీకు పొద్దుపోకపోతే బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్లు పెట్టి అక్కడ పోయి పని చేసుకుని సాయంత్రం మళ్ళా మీ మోటార్ బైక్లో మీరు ఇంటికి వస్తారు. భవిష్యత్తులో మోటార్ బైక్ కూడా పెట్రోల్ అవసరంలా కరెంటుతోనే మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటారు. మీ ఇంటి దగ్గరనే కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుంటారు. సోలార్ ద్వారా ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నిరుద్యోగ భృతి ఇస్తాం. అన్నదాత కింద రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం ఒకటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు వారి వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ జై హో బీసీ కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం, సబ్ ప్లాన్ పెడతాం. నా వెనుకబడిన తరగతుల్ని, వెనుకబడిన వర్గాల్ని 140 కమ్యూనిటీస్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం, మైనారిటీలకు న్యాయం చేస్తాం. ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు. దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి వాళ్ళకి ఇచ్చే 30 ప్రోగ్రాములుంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు తీసుకొస్తాను. రక్షిత మంచినీటి పథకాలు పెట్టి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా సూపర్ 6 కాకుండా ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీ కోసం, బీసీల కోసం ఏం చేస్తామో తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం. జనసేన తెలుగుదేశం తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్ళు ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. అవునా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్ను నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్త పాలసీ తెచ్చాడు తమ్ముడు ఈయన.
ఈ ఊర్లో చెత్త, ఆ చెత్త ఏం చేస్తున్నాడు? వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు, అవునా కాదా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? నేను అడుగుతున్నా, ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ప్రజలకు ద్రోహం చేశాడు, వ్యవస్థను నాశనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లు వేస్తారని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓడిపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. మన జీవితాలు నాశనం కావడానికి, మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు, నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు, అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి, ప్రతిరోజు మాటలు చెప్పి, ఎదురుదాడి చేసి, నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు, ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే, ఎవరు లోకేష్ని ఎక్కువ తిడితే వాడికే సీటు. ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు, ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు, డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో, విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు, కొబ్బరి చిప్పల మంత్రి, అవునా కాదా? ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు? అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో ఉండే ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్, ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు. ఇంకొక ఆయన ఉన్నాడు నందిగామాలో, జగన్మోహన్ రావు దొంగ, అన్నీ ఆయనకే కావాలి. ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు. మండివరం వస్తా ఓకే
అలాంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు. ఇంకో పక్క జగ్గయ్యపేటలో ఉండే ఆయన ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మైలవరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూరులో రక్షణ నిధి కాదు, భక్షణ నిధి, మొత్తం భూ సెటిల్మెంట్లు, రెవెన్యూ అక్రమాలు అన్నీ ఇనివే. ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరు తయారు చేశారు వీళ్ళని? ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి వాటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో, ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే చేలిపైకి చెప్పండి. ఒక్కొక్కరు అంటున్నారు 160 గెలుస్తా ఉంటున్నారు. ఎన్ని గెలుస్తామనేది కాదు, ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి. 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసింది నేనే. అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి 3000 వచ్చేది. 250, ఇప్పుడు మాత్రం 3000 చేశాడంట. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు, దాన్ని పెంచింది నేను. మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పెట్లవారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను, ఎత్తి పొదుగులు చేయాలని చేస్తాం. వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు, కడతాం. నూజివీడులో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ తేవాలన్నారు, అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ ఏ కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎంతవరకు ఉందంటే, ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మరిగా ఇక్కడ కూడా సమస్య ఉంది. తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి, ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి. 26 కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు. హామీలు ఎక్కడికి పోయినాయి తమ్ముళ్ళు? కోటలు దాటాయి. మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు, నేను పేదవాళ్ళకి ఆస్తి ఇవ్వాలనుకున్నా,
అవి కూడా నాశనం చేశారు. మళ్ళా హామీ ఇస్తున్నా, మీరు ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసే బాధ్యత, మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన కూటమి రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నేను చెప్పిన దానికి రా కదిలి రాని గట్టిగా పౌరుషంగా పిడికిలు బిగించి చెప్పాలి, లౌడ్గా చెప్పాలి, రా కదిలి రా చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, పోలవరం పూర్తి కోసం, అమరావతి రాజధాని కోసం, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ఇంకా నా బాధ్యత, పవన్ కళ్యాణ్ బాధ్యత, తెలుగుదేశం బాధ్యత, లేకపోతే జనసేన బాధ్యత అనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. నా ఆవేదన, 45 ఏళ్లుగా నన్ను గౌరవించారు. నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత ఉపయోగించి పనిచేశా. ఒక తృప్తి నాకుంది. కానీ ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రం బలైపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ 10 కోట్ల జనాభా తెలుగు జాతి ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, మాతో నడవండి, ముందుకు నడిపించండి. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు నడిచే విధానాన్ని మేము నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి పిలిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నేను 2వ రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలి రా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది, మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించమని కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. అదే మరి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఓకే బ్రదర్. ఎన్టీఆర్ అంటే అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. శభాష్, చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదించారు. దానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.